ఫస్ట్ మనమైతే మన ఫోన్లో ఉన్న క్రోమ్ని ఓపెన్ చేసి అందులో టీఎస్ సిపిగేట్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే ఇలా ఓపెన్ రాగానే ఇందులో వచ్చిన ఫస్ట్ లింక్ని ట్యాప్ చేయాలి. తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఫస్ట్ ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడిగే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. లైక్ ఫస్ట్ మనం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, డిగ్రీ అయితే డిగ్రీ, అదే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ నేమ్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి మెమో ఎలా ఉంటే అలా ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటే అలా మన క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటే అలా డేట్ ఆఫ్ బర్త్ చేయాలి. ఆధార్ కార్డులో ఉన్నట్టు కాదు. ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటే అలా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. మంత్, డేట్, ఇయర్. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్. ఇక్కడ స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవి పక్కా ఇంపార్టెంట్. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, నేనైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ మన సెల్ఫ్ ఇవ్వడం బెటర్, ఎందుకంటే ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా మన దగ్గర ఉన్న మొబైల్ నెంబర్కి అప్డేట్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇది అంత మ్యాండేటరీ కాదు, ఏదో అలా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ, ఎందుకంటే ఏమైనా అప్డేట్స్ ఉంటే మన మెయిల్కి సెండ్ చేస్తారనమాట సిబిగేట్ నుంచి. సో మనం ఈమెయిల్ ఐడి వర్కింగ్లో ఉన్నది ఎంటర్ చేయాలి. ఏదైతే మనం ప్రజెంట్ వాడుతున్నామో అది ఎంటర్ చేస్తే ఫర్దర్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా మనం చూస్ చేసుకోవచ్చు. తర్వాత మన కేటగిరీ బీసీ అయితే బీసీఏ, బీసీబీబీ ఏదైతే మన కేటగిరీ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత బెంచ్ మార్క్ పర్సనాలిటీ ఉంది, ఇక్కడ ఏందో మనం చూస్ చేసుకోవాలి. నో అరే విత్ పర్సనల్ డిసబిలిటీ, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అప్లై చేస్తున్నాం 1. తర్వాత ఇక్కడ మనం పేమెంట్ మాత్రం ఓన్లీ యూపీఐ అయితే లేదు, ఐదర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్ అని ఉంది. ఇక్కడ మనం కార్డు ద్వారా చేస్తున్నాం. ఇక్కడైతే డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. పేమెంట్ ఇనిషియేట్ పేమెంట్ చేసిన తర్వాత మనం ఎన్ని సబ్జెక్ట్ చూస్ చేసుకొని అంత అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడైతే మనం కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒక ఫోన్ నెంబర్ అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ కార్డ్ నెంబర్, అంటే మనకి ఇచ్చిన కార్డు పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత అలాగే మంత్ అండ్ ఇయర్ ఉంటుంది, ఇంకా సివివి 3 ఎంటర్ చేసి తర్వాత 3 ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మంత్ అండ్ ఇయర్, తర్వాత సివివి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది కార్డు హోల్డర్ ఫుల్ నేమ్ కార్డు మీద ఏ నేమ్ ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే, ఫుల్ నేమ్ కార్డు మీద నేమ్ ఎంటర్ చేస్తే ప్రొసీడ్ టు పే చేసి పేమెంట్ అయితే ఇనిషియేట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అని చేసేస్తే ఇక్కడ ఓటీపీ కోసం వెయిట్ చేసిన ఓటీపీ ఎంటర్ చేయడం జరిగింది. ఇలా పేమెంట్ అయిపోగా ఇలా వస్తుంది. పేమెంట్ ఫెయిల్ అయిపోయింది అనుకోవద్దు, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్. మనం ఇలా ఇంటర్ఫేస్ వచ్చేసరికి పేమెంట్ ఫెయిల్ అయిపోయిందని డబల్ పేమెంట్ చేసేది చాలా మంది ట్రై చేస్తారు, కాకపోతే ఏం కాదు. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ అని. ఇక్కడ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇంకా అంతే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ రెఫరెన్స్ ఐడి క్వాలిఫైయింగ్ ఎంటర్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మనకు రిఫరెన్స్ ఐడి వస్తుంది, దాని తర్వాత తెలుస్తుంది. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, మన ఇక్కడ అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేసి లైక్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనం ఫర్దర్గా అప్లికేషన్ ఫిల్ చేసేందుకు వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ అని. ఇక్కడ మన ఫ్యాకల్టీ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూపిస్తుంది. తర్వాత సబ్జెక్ట్ ఎంఎస్సీ జువాలజీ, మనం ఇక్కడ యాడ్ సబ్జెక్ట్ తర్వాత మనం చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ ఆల్రెడీ వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఫాదర్ నేమ్ ఇంకా అలాగే మదర్ నేమ్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది, మన జెండర్ చూస్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే నెంబర్ అయితే మ్యాండేటరీ. నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ, ఆధార్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ఏదో చూస్ చేసుకోవాలి. స్టేట్ అలాగే బర్త్ డిస్టిక్, మన స్టేట్ మన డిస్టిక్, మన డిస్టిక్ ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అవసరం లేదు, మ్యాండేటరీ లేదు, అసలు అవసరం లేదు. జస్ట్ మన క్యాస్ట్ ఏదో చూస్ చేసుకుంటే చాలు. క్యాస్ట్లో ఉన్న మన క్యాస్ట్ ఏదైతే ఇక్కడ నేనైతే క్యాస్ట్ చూస్ చేస్తున్నాను. క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూస్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంత మ్యాండేటరీ కాదు, అవసరం లేదు. మనకి ఏమైనా స్పెషల్ రిజర్వ్డ్ కేటగిరీ లైక్ ఎన్సీసీ కానీ చిల్లడం 3% ఉంటే చూస్ చేసుకోవాలి. మనం అలా చూస్ చేసుకొని ఇక్కడ కిందకి వచ్చి
మనం ఇక్కడ మనది ఏందని ఫస్ట్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది తర్వాత మనం ఆర్ బిలాంగ్ టు లోకల్ నాన్ లోకల్. తెలంగాణ అయితే లోకల్ రీజన్ వస్తుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్ అయితే నాన్ లోకల్. ఇఫ్ ఎనీ అదర్ స్టేట్స్ అయితే ఎన్ఐక్యూ నాన్ ఇంటిగ్రేటెడ్ కోట కిందకి వస్తుంది. మనం మనది రిలీజియన్ చూసుకోవాలి. మైనార్టీ ఇక్కడ మైనార్టీలో మనది ఏదో ఇంకా చూస్ చేసుకోవాలి. తర్వాత మన ఇన్కమ్లో ఉన్న ఇన్కమ్ ఎంటర్ చేసి తర్వాత ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న డీటెయిల్స్, మన అడ్రస్ డీటెయిల్స్ లైక్ హౌస్ నెంబర్, విలేజ్, స్ట్రీట్, లొకాలిటీ ఆధార్ కార్డులో ఉన్నది ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆధార్ కార్డులో ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ ఉన్న డీటెయిల్స్ ఇక్కడ నేనైతే మా ఆధార్ కార్డులో ఉన్నది నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మండల్, టౌన్, ఇంకా డిస్టిక్ ఏ డిస్టిక్ కదా ఆ డిస్టిక్, స్టేట్ తెలంగాణ ప్లేసెస్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇలా వస్తుంది. మన ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అంటే మనం ఇప్పుడు డిగ్రీ బేస్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి డిగ్రీలో మన కోర్స్ ఏంటిది, లైక్ బీఎస్సీ అయితే బీఎస్సీ, బీఏ అయితే బీఏ, అంతే ఆ డిగ్రీలో ఉన్న మన కోర్సులో ఉన్న సబ్జెక్ట్స్. ఇక్కడైతే నేను నాకున్న సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత నేమ్ ఆఫ్ ద మన డిగ్రీ కాలేజ్ యొక్క యూనివర్సిటీ, తర్వాత నేమ్ ఆఫ్ ద కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అలాగే మళ్ళీ కాలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ నేనైతే నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఎంటర్ చేస్తున్నాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ మాది 2024 కాబట్టి నేనైతే 24 ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హిందీ, ఇంగ్లీష్. ఇక్కడ మన సెకండ్ లాంగ్వేజ్ అయితే హిందీ. మన రిజల్ట్ 24 పాస్ అవుట్ కాబట్టి ఆల్రెడీ మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే నేనైతే సిజిపి అని ఎంటర్ చేస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం పాస్ అవుట్ ఉన్నారో వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి వాళ్ళైతే ఈ రిజల్ట్స్ ఆర్ ఎవైటెడ్ అని అది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సిజిపి అడుగుతుంది, సిజిపి కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత డిగ్రీ డీటెయిల్స్ అయిపోయినాక ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అంటే 10th హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్ 10th రిజల్ట్స్ ఎవరికైనా మ్యాక్సిమం మేలో వస్తాయి. ఇయర్ ఆఫ్ పాసింగ్ మాది 2019 అయితే 2019. ఇక్కడ ఇంటర్మీడియట్ది, ఇక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, అలాగే సేమ్ మంత్ ఆఫ్ పాసింగ్ మ్యాక్సిమం ఏప్రిల్లో వస్తాయి. ఇది ఇయర్ ఆఫ్ పాసింగ్ 2021. ఇలా అయిపోయినాక నెక్స్ట్ మన డిగ్రీ తర్వాత ఏమన్నా అదర్ కోర్సెస్ గ్రాడ్యుయేషన్స్ ఉంటే అది చూస్ చేసుకోవాలి, లేకుంటే లేదు. దాని తర్వాత ఇక్కడ మన లాస్ట్ 7 years స్టడీ డీటెయిల్స్ 9th క్లాస్ నుంచి డిగ్రీ గ్రాడ్యుయేషన్ వరకు ఎప్పుడు చదువుతున్నాం ఇక్కడ ఇయర్స్ చూస్ చేసుకోవాలి. మాది వచ్చేసి 9th 10th 18 19 కాబట్టి నేను 17 నుంచి 24 వరకు ఎంటర్ చేస్తాను. 17 నుంచి 24 నా లాస్ట్ 7 years స్టడీ వస్తుంది. ఈ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్ అవన్నీ ఎంటర్ చేయాలి. స్కూల్ అయితే స్కూల్ డీటెయిల్స్, స్కూల్ ఫుల్ నేమ్, స్టేట్ ఆఫ్ స్టడీ, డిస్టిక్. అదే కాలేజ్, జూనియర్ కాలేజ్ అది ఏ డిస్టిక్లో ఉందో కాలేజ్ నేమ్, స్టేట్, అలాగే డిగ్రీ కాలేజ్ అది ఎక్కడ ఉందో ఇక్కడే మన లాస్ట్ 7 years స్టడీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ స్కూల్ నేమ్ ఎంటర్ చేశాను. తర్వాత స్టేట్ ఆఫ్ స్టడీ చూస్ చేసుకున్నాను. తర్వాత అది డిస్టిక్, నెక్స్ట్ ఇంటర్మీడియట్, ఇయర్ ఫస్ట్ ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అని ఇయర్ చూస్ చేసుకోవాలి. తర్వాత కాలేజ్ నేమ్, జూనియర్ కాలేజ్ నేమ్, ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్. 2 years ఇంటర్ 2 years ఒకే దగ్గర చేశాను కాబట్టి 2 దగ్గర అదే ఎంటర్ చేయాలి. ఇక్కడైతే జూనియర్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత స్టేట్ ఆఫ్ స్టడీ, తర్వాత డిస్టిక్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ మనం డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని ఆల్రెడీ మనం ఇందాక చూస్ చేసుకున్నాం. ఇప్పుడు కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం. స్టేట్ ఆఫ్ స్టడీ, కాలేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ కాలేజ్ ఏ స్టేట్లో ఉంది, స్టేట్ ఆఫ్ స్టడీ అది చూస్ చేసుకోవాలి. తర్వాత అలాగే డిస్టిక్. ఇప్పుడైతే మన లాస్ట్ 7 years డీటెయిల్స్ దీని ద్వారా మనం లోకల్ నాన్ లోకల్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. దీని బేస్ మీద లాస్ట్ 7 years స్టడీ బేస్ మీదనే మనం లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా అని డిసైడ్ చేస్తారనమాట. మనం సిజిపి ఎంటర్ చేయాలి. ఇక్కడైతే 7 years డీటెయిల్స్ కూడా ఫిల్ చేసాం. మనం ఇది ఎలా టైప్ చేసినా ఆటోమేటిక్గా అదే కరెక్ట్ ఫామ్లోనే వస్తుంది. తర్వాత మనం టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ మన దగ్గర ఉండే ఏరియా మనం చూస్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ 1 మోస్ట్లీ మనకు దగ్గర చూస్ చేసుకుంటే అందులోనే వస్తుంది. ఇఫ్ అది ఒకవేళ పాస్బుక్ లాక్ అంటే ప్రిఫరెన్స్ 2 ఇంకా దగ్గర ఉండే ఏరియా మన దగ్గర కొంచెం దగ్గర ఉండే ఏరియా చూస్ చేసుకోవాలి. ఇలా 4 ప్రిఫరెన్సెస్ ఏదైనా ఒకటి చేయాలి. ఇవ్వడం ద్వారా ఇట్లా సెంటర్ ప్రిఫరెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ మనం అప్లోడ్ చేయాల్సిన ఓన్లీ ఇందులో మ్యాక్సిమం సైన్ అండ్ ఫోటో లెస్ దెన్ 50 KB ఉండాలి. సైన్ అయితే 30 KB ఉండాలి.
అది మీరు గూగుల్లో చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇలా వస్తుంది. మనం అప్లికేషన్ ఫామ్ తర్వాత సేవ్ ఉంటుంది, ప్రీవ్యూ అండ్ సబ్మిట్ ఉంటుంది. ఫస్ట్ ప్రీవ్యూ అండ్ సబ్మిట్ చూసి ఒకసారి అన్నీ ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సేవ్ చేస్తే మళ్ళీ ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసే ఆప్షన్ ఉండదు. కాబట్టి నేనైతే ప్రీవ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ నేను చూస్ చేసుకున్నాను. కానీ ఒకసారి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయని చూస్ చేసుకున్నాక అన్నీ ఒకసారి చూస్ చేసుకున్నాక ఇప్పుడైతే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని కొట్టవచ్చు. కొడితే మనకి ఇలా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఇలా ప్రింట్ అప్లికేషన్ అని వస్తుంది. సో దీని ఇలా చేయడం ద్వారా మనకి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో మన రిజిస్ట్రేషన్ నెంబర్ కొత్తగా వస్తుంది, మన డీటెయిల్స్ మన ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇలా ఈ విధంగా అయితే మనం మన మొబైల్లోనే సిపిగేట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మనం నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళకి మన కస్టమర్ కాబట్టి వాళ్ళు మిస్టేక్ చేస్తారు. ఇలా అయితే మనం అన్ని